నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు రాష్ట్ర రైతాంగ జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయి. రైతు బంధు దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ప్రతిదానికి రైతులు అష్ట కష్టాలు పడేవారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు ఉన్న చోటు నుంచే కదలకుండానే అన్ని రకాల పనులు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన మార్పులు దేశ విదేశాలను ఆకర్షిస్తున్నాయి. ఏపీ రైతాంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న సహాయం, చేస్తున్న సేవలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఆ పాలకుడు ఎక్కువ కాలం కొనసాగడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం చేసే రైతును వెర్రిబాగులవాడు అనేవాడు. ఇక వ్యవసాయం పనైపోయింది, రైతులు వేరే పనులు చూసుకోండని వెటకారంతో కూడిన ఓ ఉచిత సలహా పడేశారు. సమాజం మనుగడకు అవసరమైన వ్యవసాయాన్ని దండుగమారి వ్యవహారంగా ప్రకటించాడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎగతాళి చేశారు చంద్రబాబు నాయుడు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. 2014లో సీఎం అయిన చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా ఉచిత విద్యుత్ కొనసాగించాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిన వైఎస్ జగన్ వ్యవసాయం అంటే రైతుకు పండగలా మార్చేశారు. ప్రజలకు తిండి పెట్టే రైతు ఏ దశలోనూ కష్టపడకుండా తొలకరి పడినప్పుడు మొదలయ్యే నాట్లు వేసే దశ నుంచి పంట కోతల తరువాత పండిన పంటకు మంచి ధర కల్పించే వరకు ప్రతి దశలోనూ రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. విత్తనాలు నాటే సమయం నుంచి వ్యవసాయ ఖర్చుల కోసం ప్రతి రైతుకు ఏటా 13,500 రూపాయలు సాయం అందిస్తున్నారు. నాకు రైతు భరోసా, అమ్మ ఒడి అన్నీ బాగానే పడుతున్నాయండి. ఈ వ్యవసాయానికి పిండి, ధాన్యం డబ్బులు కూడా గమ్మునే పడిపోతున్నాయండి. ఎరువులు ఇవన్నీ కూడా మాకు చక్కగా అందిస్తున్నారండి. రేట్లు కూడా బాగుంటున్నాయండి. ఆరుగాలం శ్రమిస్తూ అందరికీ అన్నం పెడుతున్న అన్నదాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రైతుల కష్టాలు కళ్లారా చూశాను కాబట్టే వారి కోసం ఎందాకైనా అంటూ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రైతులకు ప్రభుత్వాల పరంగా ఎంత చేసినా తక్కువే అని సీఎం వైఎస్ జగన్ తరచూ చెబుతుంటారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా 13,500 చొప్పున 2019 నుంచి ఇప్పటి వరకు 1.65 లక్షల కౌలు రైతులు, 94,000 అటవీ భూసాగు రైతులతో సహా మొత్తం 53.58 లక్షల మంది రైతులకు 34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. నోటిఫై చేసిన పంటల సాగు చేసిన రైతులకు యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈరోజు వాటన్నిటికీ భిన్నంగా రైతులకు సంబంధించి రైతు భరోసా 12,500 ఎకన 4 విడతల్లో 50,000 అందిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికన్నా మిన్నగా 12,000ని 500ని 13,500కి పెంచి 4 విడతలని 5 విడతలకు పొడిగించి 67,500 రూపాయలు అంది. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. దాని ద్వారా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రం ద్వారా ఇంటికే నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేటువంటి వ్యవస్థని ఈరోజు తీసుకురావడం జరిగింది. నారా చంద్రబాబు పాలనలో ఏపీ రైతులు అన్ని విధాలా నష్టపోయారు. వ్యవసాయాన్ని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు అధికారం కోసం రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ విషయంలో సైతం దారుణంగా మోసం చేశారు. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండగ చేసింది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ రాయితీ, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా స్థిరమైన వాతావరణాన్ని కల్పించింది. ఫలితంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. రైతుల ఆదాయం, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. జగన్ వచ్చిన తర్వాత మా పిల్లలకి మాకు అందరికీ కూడా బాగున్నదండి.
రైతు భరోసా కేంద్రం రావడం, సచివాలయం రావడం మాకు అందరికి కూడా మా గ్రామంకి అన్ని 3 గ్రామాలకు కూడా చాలా బాగానే ఉంది. రైతు భరోసా పెట్టడం, విత్తనాలకు కూడా ఇన్నాళ్ళ పార్వతపురం మరి సీతనారాయణ ఏవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి బుక్లు పోగొట్టుకొని పోలీసులు వచ్చి లైన్లో పెట్టి ఇవన్నీ చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు మరి అట్లాంటి రేట్ లేకున్నా ఎరువులు తర్వాత విత్తనాలు అనేసరికి ఇమీడియట్గా మాకు అందుబాటులో ఇస్తున్నారు. ధాన్యపు సిరులు, పంట ఉత్పత్తులు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు బ్రేక్ అయ్యాయి. బాబు హయాంలో గరిష్టంగా 2017-18లో 167.22 లక్షల టన్నుల దిగుబడులు నమోదు కాగా, గడిచిన 5 ఏళ్లలో 2019-20 సీజన్లో గరిష్టంగా 175.12 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. వ్యవసాయ శాఖ చరిత్రలోనే ఇదే గరిష్ట దిగుబడులు. 2014-19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే 2019-23 మధ్య 162.04 లక్షల టన్నులుగా నమోదయ్యింది. అంటే బాబు హయాంతో పోల్చుకుంటే 8 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి పెరిగింది. మరోపక్క కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తుల కొనుగోలు ద్వారా రైతులకు అండగా నిలిచేందుకు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రైతులందరికీ రైతు భరోసా ద్వారా మరి ఇన్పుట్ సబ్సిడీగా పెట్టుబడులు పెట్టుకోవడానికి మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అందరం కూడా మా యొక్క చిన్న చిన్న కామతాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్న కామందుల పరిస్థితి ఏమో కానీ మరి మా చిన్న సన్నగారు రైతులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇలా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని 6.17 లక్షల మంది రైతుల నుంచి 7,746.31 కోట్ల విలువైన 22.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి కేవలం 3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులను మాత్రమే సేకరించగలిగింది. ధాన్యం కొనుగోలు ద్వారా 37.73 లక్షల మంది రైతులకు 65,258 కోట్లు చెల్లించారు. గ్యాప్ సర్టిఫికేషన్తో రైతులకు గిట్టుబాటు ధరకి మించి రికార్డు స్థాయి ధరలు లభించేలా కృషి చేస్తోంది. ఇప్పటికే 3,524 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా 1,673 మంది రైతులు లబ్ధి పొందారు. ఆర్బీకేలు అన్నదాత పాలిట దేవాలయాలుగా అవతరించాయి. ఇవి ప్రతి రైతును గ్రామ స్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గ్రామాల్లో ఏర్పాటైన 10,778 ఆర్బీకేలను వన్ స్టాప్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్లుగా తీర్చిదిద్దారు. వీటిలో 16,000 మందికి పైగా పట్టభద్రులతో పాటు అనుభవజ్ఞులైన ఎంపీఏఓలు, గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. ఇక్కడ స్మార్ట్ టీవీ, డిజిటల్ లైబ్రరీ, సీడ్, సాయిల్ టెస్టింగ్ కిట్స్, కియోస్కోలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు చేప, రొయ్యల సీడ్, ఫీడ్, పశుగ్రాసం, దాణా పంపిణీ చేస్తున్నారు. మెరుగైన సేవల కోసం ప్రతి ఆర్బీకేలో ఓ వాలంటీర్, బ్యాంకింగ్ సేవల కోసం 9,277 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అనుసంధానించారు. మాకు రైతు భరోసా డబ్బులు మనం చేడకేసుకునేటప్పుడు దున్నకాలకి సకాలంలో డబ్బులు పడుతున్నది. ఎరువులు చల్లుకునే టయానికి మళ్ళీ వేస్తున్నాడు. మళ్ళీ మనకు కలుపులు తీసుకునేటప్పటికి ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి టయానికి వేస్తూ ఉన్నాడు సార్. ఇబ్బంది ఏమి లేదు మాకు. సకాలంలో మాకేమో రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. ఈ క్రాప్ ప్రామాణికంగా ధాన్యంతో సహా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. రైతు భరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం, వడ్డీ రాయితీ వంటి సంక్షేమ ఫలాలను అర్హులైన రైతులకు అందిస్తున్నారు. యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు గోదాములు, కోల్డ్ రూమ్స్, కలెక్షన్ సెంటర్స్ వంటి మౌలిక వసతుల కల్పనతో బహుళ ప్రాయోజిత కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకంగా ఆర్బీకే ఛానల్, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ఆర్బీకే వ్యవస్థ ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ గా నిలిచింది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా, వియత్నాం వంటి దేశాలు ఈ తరహా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, నీతి ఆయోగ్, ఐసీఏఆర్, నాబార్డ్, ఆర్బీఐ ఇలా జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆర్బీకేలను సందర్శించి వీటి సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలోని రైతును సంస్కరణల బాట పట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. రైతు లేనిదే ప్రజల ఆహార అవసరాలు తీరవు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలుగా ముందడుగు వేస్తుంది.
అందుకే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చేసిన మోసాలు తలుచుకుని రైతులు బాధపడకుండా వైఎస్ జగన్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రుణ సదుపాయం దగ్గర నుంచి గిట్టుబాటు ధరల వరకు ఏ విషయంలో రైతులు కష్టపడకుండా సాయం చేస్తున్నారు. ఏపీలో 5 ఏళ్ల పాటు సాగిన రైతు రాజ్యం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏపీలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రైతుల్ని పెట్టిన కష్టాల్ని కళ్లారా చూసిన వైఎస్ జగన్ తన పాలనలో ఎలాంటి సమస్యలు వారికి రాకూడదని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి ఈ రంగంలోకి మరింత మంది రావాలనే ఆలోచనతో వ్యవసాయదారుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 30.85 లక్షల మందికి 3,411.20 కోట్ల బీమా పరిహారం అందిస్తే ఈ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మందికి 7,802.05 కోట్ల మేర పరిహారం అందింది. 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి కోతలు లేకుండా రోజువారీగా పగటిపూటే 9 గంటల నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ 5 ఏళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలో 37,374 కోట్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో 1,700 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. మనం హాయిగా పంటలు పండించుకుని దానికి సరైన ధరలు తెచ్చుకొని సక్రమంగా జీవించటం అనేది మన హక్కు. దాంట్లో ప్రభుత్వం తోడ్పాటు ఉన్నది. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం బాగుందంటేనే మమ్మల్ని ఆదరించండి అని చెబుతున్నాడు ఆయన. మరి ఇచ్చే బరిగొడ్డును వదిలిపెట్టుకుని దున్నపోతును పిండుకోవటం ఎందుకు? ఇచ్చే బరిగొడ్డు దగ్గరే పిండుకోవాలా. అది ఎంత మట్టుకు చేయగలుగుతాడా, నమ్మకం ఉందా లేదా మనకనేది తేలిపోయింది. ఆయన చెప్పాడు, చేశాడు. చెప్పిన ఆయన చేయకుండా పారిపోయినాడు ఒకళ్ళు ఉన్నారు. మరి ఏది మంచిదో ఏది చెడ్డదో మీరు ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వం బాగుంటేనే ఆదరించండి, మంచి మెజార్టీతో గెలిపించండి ఈ పార్టీని. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగినప్పుడు గతంలో పరిహారం అందాలంటే ఏళ్లు పట్టేది. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఏ సీజన్లో పంట నష్టానికి ఆ సీజన్లోనే పరిహారం అందజేస్తున్నారు. ఇందుకోసం 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశారు. తిత్లీ తుఫాను సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన 182 కోట్ల పరిహారం వైఎస్ జగన్ సీఎం అయ్యాకే రైతులకు అందించారు. ఈ 5 ఏళ్ల కాలంలో 34.41 లక్షల మంది రైతులకు 3,261.60 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని జగన్ ప్రభుత్వం అందించింది. మాకు జగన్ ద్వారా బాగా లబ్ధి పొందినాము. ఇన్పుట్ సబ్సిడీ వచ్చినది. రైతు భరోసా అందినది. మా పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ వచ్చినది. మాకు జగన్ ద్వారా చాలా లబ్ధి పొందినాము. మా అమ్మకు కంటి ఆపరేషన్ జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా. మా అమ్మకు పింఛన్ వస్తుంది. అంతా మాకు బాగా జరుగుతుంది జగన్ ద్వారా. మూగ జీవాల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ 240.69 కోట్లతో నియోజకవర్గానికి 2 చొప్పున 340 వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1962తో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల్లో నియమించిన 6,548 పశు సంవర్ధక సహాయకుల ద్వారా పాడి రైతుల ముంగిట నాణ్యమైన పశు వైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు లీటర్పై 10 నుంచి 20 రూపాయల వరకు అదనంగా లబ్ధి పొందేలా చేశారు. చేయూత, ఆసరా లబ్ధిదారులకు జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా 5.15 లక్షల కుటుంబాలకు రుణాలు సమకూర్చడం ద్వారా 3.81 లక్షల పాడి గేదెలు, ఆవులు, 1.35 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. మాకు జగన్ ఇచ్చిన చేయూత, జగనన్న ఆసరా, 0 వడ్డీ అవన్నీ వచ్చినందువల్ల మేము అంగడి పెట్టి జరుపుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. మనకు గత ముందు ఇంత ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏమీ సహకరించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనము ఏం కావాలన్నా కూడా చెప్పిన వెంటనే జగనన్న అన్ని చేశాడు. గత ప్రభుత్వంలో పంట అమ్ముకోవాలంటే అడవి, కొనాలంటే కొరివి అన్న చందాన ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, భూసార పరీక్షలకు సాయం వంటి అనేక అంశాల్లో రైతు భరోసా కేంద్రాలు మేలు చేస్తున్నాయి. రైతులు తమ పంటను ఎడ్ల బండ్ల మీద వేసుకుని మార్కెట్ యార్డులకు వెళ్లి దళారులకు అమ్ముకోవాల్సిన అవసరాన్ని వైఎస్ జగన్ తప్పించారు.
రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే వారి బ్యాంక్ అకౌంట్లలోకి ధాన్యం డబ్బు జమవుతోంది. దీంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా టైంకి వస్తుంది. ధాన్యం డబ్బులు 8 రోజులు అవ్వలేదు. ధాన్యం ఇచ్చాను, 8 రోజులు అకౌంట్లో డబ్బులు పడిపోయాయి సార్. అదే ధాన్యం డబ్బులు సావుకారులకి ఇస్తే 2 జతలు చెప్పులు అరిగిపోయి వాళ్ళు ఉండేవారు కాదు. ఇప్పుడు తక్కువ 8 రోజులు వేసరికి మా అకౌంట్లో డబ్బులు పడిపోయి నీరుగా మా అకౌంట్కి వచ్చేసాయి సార్. ఏ సచివాలయానికి ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళడం లేదు సార్. సచివాలయానికి ఇస్తాం, సచివాలయం మాకు అమౌంట్ వచ్చేస్తుంది. ఇటువంటి పరిపాలన, ఇటువంటి శుభ్రంగా డబ్బులు అందరూ మీద ఇదే మేము పుట్టి ఇదే మేము ఎరగడము. ఇంతవరకు ఇలాంటి పరిపాలన అక్కడ లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఇది సచివాలయంలో దాన్ని ఇస్తామని చెప్తాను. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. గడిచిన 57 నెలల్లో కరోనా ప్రభావం వల్ల దాదాపు 24 నెలలు ప్రపంచమే స్తంభించిపోయింది. మిగిలిన 33 నెలల్లోనే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అవుకు 2వ టన్నెల్, లక్కసాగరం ఎత్తిపోతలను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ఆ జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించనున్నారు. మరో 14 ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. బ్రహ్మం సాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. తెలుగు గంగ లింక్ కెనాల్ ప్రధాన కాలువకు లైనింగ్ చేయడం ద్వారా సకాలంలోనే వెలిగోడు, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. చంద్రబాబు అవినీతి వల్ల విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాయుతంగా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, స్పిల్ ఛానల్, స్పిల్వేను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని పోలవరం స్పిల్వే మీదుగా మళ్లించారు. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తి వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు సిడబ్ల్యూసి మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దాన్ని చేపట్టి ప్రధాన డ్యాంను పూర్తి చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం వెచ్చించిన మొత్తం 32,161.49 కోట్లు. సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు. 3 ఏళ్లుగా ఏపీలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్సభ సాక్షిగా ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల చర్యల వల్లే వ్యవసాయం దండగా అనే దశ నుంచి పండుగగా మారింది. అనుకోని విధంగా ఎవరైనా రైతు ఆత్మహత్యకు పాల్పడితే అరక్షణం కూడా ఆలోచించకుండా జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులు టీడీపీ సానుభూతి పరులా కాదా అనే కోణంలో చూసేవారు. తమ పార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ ఇందులో 1.50 లక్షలు అప్పులకు జమ చేసి మిగిలిన 3.50 లక్షలు కూడా విత్డ్రా చేసేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసేవారు. దానిపై వచ్చే వడ్డీ మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. చాలా కాలం తరువాత ఆ డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇలా టీడీపీ పాలనలో 648 మంది భూ యజమానులు, 276 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే కేవలం 450 మంది రైతు కుటుంబాలకు మాత్రమే 5 లక్షల చొప్పున 22.50 కోట్లు అందించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. భూ యజమాని, కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడితే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 7 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకు ఎలాంటి బీమా పరిహారం, ఆర్థిక సహాయం అందజేసే పరిస్థితులు లేవు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పేర్లను పునఃపరిశీలన చేసి తిరస్కరణకు గురైన మరో 474 మందికి రాజకీయాలకు అతీతంగా 5 లక్షల చొప్పున మొత్తం 23.70 కోట్ల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ వాతావరణంలో సాగుతోంది. ప్రతి ఊరులోనూ ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు రైతుల అవసరాలన్నీ తీరుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. రైతులకు అద్భుతమైన సేవలు అందించే ఆర్బీకేలను తమ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేస్తామని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. రైతు భరోసా కేంద్రాలను అంతర్జాతీయ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించింది. ఆర్బీకేలు దేశానికే ఆదర్శమని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఇది వాల్టి స్పెషల్ ఎడిషన్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.